2026 నూతన సంవత్సర వేడుకలు చట్ట పరిధిలోనే జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీ జి సుధీర్ బాబు సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తనాపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఫామ్ హౌస్, బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాప్, ఈవెంట్ మేనేజ్మెంట్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఒక్కరోజు ఆనందం కోసం తప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బైండర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని, డ్రగ్స్ వినియోగం జరిగితే యాజమాన్యాన్ని కూడా ఏవన్ ముద్దాయిగా చేర్చుతామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, అతిగా మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని యువతకు సూచించారు. ఈరోజు మన రాచకొండ కమిషనర్ ఉన్నటువంటి ఆల్ ఆర్గనైజర్స్, డిఫరెంట్ హోటల్స్, రిసార్ట్స్, దెన్ ఫామ్ హౌసెస్, పబ్స్ ఉన్నాయి. ఎవరైతే ఓనర్స్ అందరిని పిలిచి వాళ్ళతో ఆర్గనైజర్స్తో ఎవరైతే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారు 31 డిసెంబర్ న్యూ ఇయర్ వెల్కమింగ్ సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో పోలీస్ పరంగా ఏమేమి డైరెక్షన్స్ ఇవ్వాలి, ఎటువంటి విధంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనే విషయంతో వాళ్ళకు ఇంటరాక్ట్ అయినాము. మేము అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుతున్నాము. హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూ చట్ట ప్రకారం చట్టం ఇచ్చినటువంటి ఫ్రేమ్వర్క్లోనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోండి చెప్తున్నాం. మేము డ్రింక్ చేసిన వాళ్ళు డ్రైవ్ చేయకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి వచ్చినటువంటి గెస్ట్లు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళే డ్రింక్ చేసిన డ్రైవ్ చేస్తున్నారా అని కూడా చూసుకోవాలి. బట్ వన్ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ వీ హావ్ గివెన్ టు దెమ్ ఇస్ దట్ దే షుడ్ నాట్ యూజ్ ఎనీ డ్రగ్ అనేది మనకు హైదరాబాద్లో ఉండకుండా ఉండాలా. ఫ్యూచర్ సిటీ, ఇంత గ్రో అవుతున్న సిటీ, మనము గ్లోబల్ సమ్మిట్ చేసుకున్నాం, స్టాండర్డ్స్ అన్ని ఉన్నటువంటి సిటీ కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇష్యూలో కూడా డ్రగ్స్ లాంటివి వాడద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఈరోజు మన ఆల్ ఆర్గనైజర్స్, డిఫరెంట్ హోటల్స్, రిసార్ట్స్, దెన్ ఫామ్ హౌసెస్, పబ్స్ ఉన్నాయి. ఎవరైతే ఓనర్స్ అందరిని పిలిచి వాళ్ళతో ఆర్గనైజర్స్తో ఎవరైతే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారు 31 డిసెంబర్ న్యూ ఇయర్ వెల్కమింగ్ సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో పోలీస్ పరంగా ఏమేమి డైరెక్షన్స్ ఇవ్వాలి, ఎటువంటి విధంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనే విషయంతో వాళ్ళకు ఇంటరాక్ట్ అయినాము. మేము అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుతున్నాము. హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూ చట్ట ప్రకారం చట్టం ఇచ్చినటువంటి ఫ్రేమ్వర్క్లోనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోండి చెప్తున్నాం. మేము వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ సెలబ్రేషన్, వీఆర్ ఫర్ లా అబైడింగ్ సెలబ్రేషన్స్. చట్టం పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలనేది చెప్తాం. ఎందుకంటే దానికోసం వాళ్ళు పిలిచి అవగాహన కల్పించాము. వాళ్ళ అప్లికేషన్ మాకు పెట్టమని చెప్పాము. దాంతో చిన్న చిన్న డౌట్స్ వాళ్ళు అడిగినప్పుడు అవన్నీ దానికి నివృత్తి చేశాము. సో వాళ్ళ అప్లికేషన్స్ ఇస్తే ఆ అప్లికేషన్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఏంటంటే వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చి క్లియర్గా వాళ్ళకు ఈ మిస్టేక్ మేము చేయొద్దు అని, ఈ విధంగా ఫాలో కావాలి, ఈ సేఫ్ గార్డ్స్ పాటించాలని వాళ్ళకి అవగాహన వస్తుంది. కాబట్టి మీరు ఆస్కింగ్ దెమ్ టు అప్లై ఫర్ దాట్. సెకండ్ ఏంటంటే వాట్ వి టోల్డ్ దెమ్ దట్ ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి పర్మిషన్ లేకుండా ఉండి, వేరే ఆర్టిస్ట్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు సరైనటువంటి భద్రత కల్పించకపోయినప్పుడు వాళ్ళ మీద క్రౌడ్ ఆ రోజు మిస్బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటిది జరగకుండా ఉండాలంటే ఎవరిని తీసుకొస్తున్నారు, వాళ్ళ తగిన సెక్యూరిటీ పరంగా ఎటువంటిది వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనేది మేము అసెస్ చేసి చెప్తాం. కాబట్టి వచ్చే ఎవరైనా ఆర్టిస్టులు కానీ లేకుంటే గెస్టులు కానీ ఎవరు పిలుస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు మన రాచకొండ